కాటుగౌరి నోము. ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను. ఆ త్రోవన పోవచ్చిన పార్వతీదేవి, ఏమమ్మా విచారించుచున్నావు అని అడిగాను. అందులకామె, అమ్మా, నీవెవరవో తెలుసుకున్నట్టుకు నాకు కళ్ళు లేవు, గుడ్డిదాన్ను. నన్ను చూసి అందరూ నవ్వుచున్నారు. ఆ బాధ పడలేక ఇట్లు వచ్చితిని. ఇక్కడికి వచ్చినను నీవెవరో నన్ను పరామర్శించున్నావు. గుడ్డిదాన్నగు నాకు సర్వం చీకటే కదా. ఇరుగు పొరుగు గుడ్డి, మొగుడు గుడ్డి, అంతా గుడ్డియే నన్నది. పార్వతీదేవి నవ్వుకుని, నీకు పూర్వం కాటుగౌరి నోము పట్టి ఉల్లంఘన చేశావు కాబట్టి నువ్వు ఈ జన్మలోని ఈ విధంగా అనుభవిస్తున్నావు. కాబట్టి మరలా నోచినచో నీకు దృష్టి వచ్చినని చెప్పి వెళ్ళిపోయాను. ఆమె తిరిగి తన ఇంటికి వచ్చి నోముని నోచుకుని దృష్టిని పొందెను. నోము పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాది పొడుగునా అక్షంతలు వేసుకొని వెళ్ళను. అంటే కథ చెప్పుకున్న వెంటనే అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది. సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్యవతికి తలంటు నీళ్లు పోసి చీర, రవికల గుడ్డ, కాటిక బలంతో దక్షిణ తాంబూలం ఇస్తే ఈ కథ తాలూకా ఉద్యాపన, ఈ నోము తాలూకా ఉద్యాపన పూర్తవుతుంది.